శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జూన్ మాసంలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ 10 రోజులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గనక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ రోజు నుంచి. అంటే జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు కూడా ఈయన మేషంలోనే సంచారం చేస్తాడు. తర్వాత రెండవ గ్రహం రాశి మారుతున్నటువంటిది బుధుడు. బుధుడు 7వ తేదీ శనివారం నుండి జూన్ 23వ తేదీ వరకు కూడా ఈయన మిథున రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తాడు. తర్వాత కుజుడు ఇక్కడ ఈ నెల 7వ తేదీ శనివారం నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 7వ తేదీ నుంచి అంటే ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు కూడా సింహరాశిలో పంచమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది ముందుగా గమనిద్దాం. జూలై 29వ తేదీ వరకు కూడా పంచమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మానసిక ప్రశాంతత అనేటువంటిది కాస్త తగ్గుతుంది. కోపం పెరగడానికి బాగా అవకాశాలు ఏర్పడతాయి. ఇతరులతో సయోధ్య అనేటువంటిది కూడా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే అనుకున్నంత ఆదాయం రాలేదనో లేకపోతే వచ్చినటువంటి ఆదాయం వృధాగా ఖర్చు అయిపోతుందనో ఇటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లవాడు ఒక మాట అన్నా కూడా దాన్ని కూడా పట్టించుకునేటువంటి స్థితిలో మీరు ఉంటారు. అలానే ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఖర్చులు కూడా పెరగడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఇంకా బుధుడు మీకు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నెల. ఈ కాలం అంతా కూడా మీరు అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మీ ఉన్నతాధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క కోపావేశాలకు మీరు గురవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదే ప్రకారంగా శుక్రుడి యొక్క రాశి మార్పు, శుక్రుడు మీకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ శుక్రుడు మాత్రం మీకు యోగదాయకంగా ఉంటాడు. ఈయన పెద్ద దోషాన్ని ఇవ్వడానికి అవకాశాలు లేవు. ఈయన ఏం చేస్తాడు, ఆర్థిక స్థితిగతులతో పాటు ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని కలగజేస్తాడు. అమితమైనటువంటి భోగభాగ్యాలు ఇస్తాడు. సువాసన ద్రవ్యాల యొక్క వినియోగం అనేటువంటిది పెరుగుతుందని చెప్పుకోవాలి. గృహోపకరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఏమిటండి ఇందాకటి దాకానే బాలేదని చెప్పారు, మరి ఇప్పుడేమో శుక్రుడు యోగాలు ఇస్తాడంటున్నారు, మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సముదాయిక ఫలితాలను బట్టి వీటి యొక్క నిర్ణయాలు మనం తీసుకోవాలి. కనుక ముందు ఇక్కడైతే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందల్లా, శుక్రుడు ఎంత రక్షిస్తున్నప్పటికీ కూడా బుధుడు కావచ్చు కుజుడు కావచ్చు అనుకూలంగా లేనటువంటి కారణం చేత మేషరాశి వారికి డబ్బు నిలవడం అనేటువంటిది మాత్రం కష్టమే అవుతుంది. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అయితే పాటించుకోక తప్పదు. ఎప్పటికప్పుడు అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చేసుకుంటూ ఉండటం, అదే ప్రకారంగా మీకు ఏమైనా లోన్స్ లాంటివి కావాలనుకున్నట్లయితే కనుక వాటి మీద అధికమైనటువంటి వడ్డీలు లేకుండా ఉండేటువంటి విధంగా తగు జాగ్రత్తలు పాటించుకోవడం, ఇలా ఈ ఆర్థిక విషయాలలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అయితే ఈ నెలంతా తప్పదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థికంగా ఎక్కడో ఒక నుంచి రూపాయి అనేది సర్దుబాటు అవుతూ ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు కూడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, తగాదాలు కావచ్చు, లేకపోతే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని కానీ సరదాలు కానీ ఇవి మాత్రం కొంత తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమల పరంగా చూసుకున్నప్పుడు ప్రేమికుల మధ్యలో కూడా కొంచెం విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే డాక్టర్కి వెళ్తూ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు. అవి పెద్దగా ఏం పెరగవు కానివ్వండి, విసుగు కలిగించడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. వాహనం కొనుగోలు కావచ్చు, లేకపోతే కనుక గృహోపకరణాల యొక్క కొనుగోలు కావచ్చు, ఇవి కొంత అనుకూలంగా సాగుతున్నాయి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినా చిన్నపాటి అప్పులు తీర్చగలుగుతారు. కనుక వీటి మీద దృష్టి పెట్టుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు కూడా ఇక్కడ చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఈ 10 రోజులు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి కూడా చతుర్థంలో కుజుడి యొక్క సంచారం 7వ తేదీ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా నడుస్తోంది. ఏమవుతుంది చతుర్థంలో కుజుడు అన్నట్లయితే కనుక ఈయన సుఖ సంతోషాలకి ఇబ్బందిని కలగజేస్తాడు. కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే శత్రుబలం పెరిగేటువంటి కాలం కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి శరీరానికి. ఇవి ఇంట్లో మనం తిరుగుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్ళేటువంటి సమయాల్లో ఉండవలసినటువంటి జాగ్రత్తల దాకా ప్రతి విషయంలోనూ కూడా చెప్పుకోవాలి. నా అనుకున్నటువంటి వారి నుంచి మీరు కోరుకున్నంత సహాయ సహకారాలు అంది రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెగిటివ్ థాట్స్ పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. నా దగ్గర సహాయం పొందినటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు, నేను ఇంకా ఇక్కడ ఇలా ఉండిపోయానే అనేటువంటి బాధలు పెరుగుతాయి. బంధువులతోటి ఇక్కడ ఈ సమయంలో అంతగా సరిపడదు, వాళ్ళతో విభేదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అవసరం. అలానే బుధుడు ద్వితీయంలో మీకు 7వ తేదీ నుంచి 23వ తేదీ జూన్ వరకు కూడా సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వస్తున్నట్టుగానే ఉంటాయి కానీ అవి మీరు అనుకున్నంత లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందుకని స్పెక్యులేషన్ కానీ ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే ఈ సమయంలో అంత మేలు కలుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అశాంతి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మనం అనవసరంగా మాట్లాడేమేమో అని చెప్పని మాట్లాడిన తర్వాత నేల కలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా కూడా కొంత చికాకులు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇంకా శుక్రుడు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఇక్కడ వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈయన వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో చక్కగా కలిసి వస్తాయి. అదే ప్రకారంగా ఎవరైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇవి కూడా సానుకూల పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ శుక్రుడు ఇక్కడ వ్యయంలో సంచారం చేయడం అనేది ఇంచుమించుగా ఈ మాసం అంతా ఉంటుంది కనుక ఇది మీకు అనుకూలంగానే చెప్పుకోవచ్చు. చుట్టూ ఉన్నటువంటి వారితో గొడవలు పెరగడానికి మాత్రం ఆస్కారాలు ఉంటాయి. వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చక్కటి వాహన యోగం ఉంటుంది. వెహికల్ని కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే ఉన్న వెహికల్ని మార్చడం కోసం కావచ్చు, ఖర్చులు ఎక్కువగా పెట్టడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఇంకా తతిమ సాముదాయిక ఫలితాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక గురుబలం ఉంది, శనిబలం ఉంది. ఈ 2 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఈ కుజుడు చతుర్థంలో ఉన్నటువంటి కారణం చేత ముందు ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు శాంతంగా ఉండటం అనేది చాలా అవసరం. వ్యాపారస్తులు అనేటువంటి వారు ఇక్కడ పెద్దవైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. కొంచెం అటుగా అయినా ఇటుగా అయినా వాటిని సర్దుబాటు చేసుకోవడానికి రిలేషన్స్ విషయంలో అవకాశం ఉంటుందా లేదా అంతవరకు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఈ 10 రోజుల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఎవరితో సరిపడడానికి పెద్దగా అవకాశాలు ఉండట్లేదు, రెస్ట్లెస్గా ఉంటారు, లో ఫీవర్ లాంటివి మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవటం అనేది మాత్రం మంచిది కాదు. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి వృషభ రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు తృతీయంలో కుజుడి యొక్క సంచారం 7వ తేదీ జూన్ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా సాగుతోంది. ఈ తృతీయంలో కుజుడి యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటిది కనుక మిథున రాశి వారికి కుజుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతాయి, ఇన్నాళ్ళు ముడిపడినటువంటి శుభకార్యాలు ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, షాపింగ్స్ చేయడానికి, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే భూమి కానీ లేకపోతే ఇల్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా అమ్ముదాం అనుకున్నా, కొనుగోలు చేసుకుందాం అనుకున్నా రెండింటికి కూడా ఇది లాభసాటిగా సాగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అమ్మో ఎంతో కష్టమైన పని, ఇది సాధ్యపడుతుందా లేదా అనుకున్నటువంటి పనులు సాధ్యపడడానికి, చిక్కుముళ్ళు విడిపోవడానికి ఈ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అన్ని విధాల సహకరిస్తాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అన్నదమ్ములతో సరిపడడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. వాళ్ళకి సహాయం చేయడమనో లేకపోతే వారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అంది రాకపోవటం ఉంటుంది కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో ఉండటం ఒక రకంగా మంచిదైనప్పటికీ గోచార రీత్యా బుధుడు జన్మంలో ఉన్నప్పుడు కొంత దోషాన్నే కలగజేస్తాడు. బుధుడు సుమారుగా 7వ తేదీ ఈ నెల నుంచి కూడా ఈ నెలాఖరు 23వ తేదీ వరకు కూడా మీకు అనుకూలంగా లేడనే చెప్పుకోవచ్చు. అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి. అంతా నాకు తెలుసులే అని అనుకుంటారు, కానీ తెలుసుకోవాల్సింది బోల్డ్ ఉంది అని ఆయా సంఘటనలు జరుగుతున్న తర్వాత మీకు అవగతం అవుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అన్నదమ్ములతోటి స్నేహితులతోటి సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సరైనటువంటి సమయానికి ఎవరు కూడా సహాయం చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించుకోవడంతో పాటుగా ఎవరన్నా మిథున రాశిలో ఉన్నటువంటి టీనేజ్ పిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క సావాసాల విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. అలానే ఏకాదశంలో శుక్రుడు ఇంచుమించుగా ఈ మాసమంతా ఏకాదశంలోనే శుక్రుడు ఉంటాడు. ఈయన సంపూర్ణమైనటువంటి యోగాలు ఇస్తాడు. పైగా మీ రాశికి యోగ కారకుడు కూడా. ఈయన ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా సజావుగా సాగడానికి గాను సహకరిస్తాడు. ఆదాయాన్ని పెంచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగు చూడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఇక్కడ ఎవరన్నా మీ జీవిత భాగస్వామి నుంచి ఏమైనా సహాయాన్ని కోరుకుంటున్నట్లయితే ఆ సహకారం కూడా చక్కగా అంది వస్తుంది. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. అందుకని శుక్రుడి యొక్క బలం బాగుంది, కుజుడి యొక్క బలం బాగున్నటువంటి కారణం చేత పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా మీకు ఉండవు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మిగతా తతిమా గ్రహ సంపత్తి అంతా కూడా మనం చూసుకొని ఈ 10 రోజుల వరకు కూడా మనం బ్యారేజ్ వేసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఖర్చులు పెరుగుతాయి, చికాకులు ఉంటాయి. ఇవి మాత్రం కొంచెం తప్పకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 10 రోజుల వరకు మాత్రం రోజువారీ పనులకు పరిమితమై దాని తర్వాత నుంచి కూడా ముఖ్యమైనటువంటి పనుల మీద దృష్టిని సారించినట్లయితే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పని మాత్రం చెప్పవచ్చు. కనుక ఈ 10 రోజులు మాత్రం కాస్త వేచి చూచేటువంటి ధోరణిలోనే ముందుకు సాగండి. సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి మిథున రాశి వారి కాలం అంతా ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు 7వ తేదీ నుంచి ఈ 29వ తేదీ రాబోయేటువంటి జూలై 29వ తేదీ వరకు కూడా ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది. 7 జూన్ నుంచి 29 జూలై వరకు కూడా ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదు. ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆందోళన బాగా పెరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో విభేదాలు పెరగడానికి, లేదంటే కనుక కుటుంబ సభ్యులతో తరచుగా ఏదో ఒక తగాదాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ముఖంలో కాంతి అనేటువంటిది కాస్త తగ్గుతుందని చెప్పుకోవచ్చు. తరచుగా అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి మాత్రం వేధిస్తూ ఉంటాయి. కనుక ఈ ద్వితీయంలో కుజుడు ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా ఇవి మితిమీరి ఉండటానికి, మీరు ఊహించినటువంటి ఖర్చులు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా బుధుడిని కనుక చూసుకున్నట్లయితే మీకు బుధుడు ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెలాఖరు 23వ తేదీ వరకు కూడా వేన్లో సంచారం చేస్తూ ఉంటాడు. వేన్లో ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారం వలన ఖర్చులు బాగా పెరుగుతాయి. వేలకు నిద్రాహారాలు అనేటువంటివి లోపిస్తాయి. మీరు ఎవరితో అయితే కనుక ఆశ పెట్టుకున్నారో వారి నుంచి మీరు కోరుకున్నటువంటి సహాయ సహకారాలు కొంచెం తక్కువగా అంది వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇక్కడ స్వశక్తి నమ్ముకోవాలి. అప్పుల వలన ఇబ్బందులు కలగడానికి ఆస్కారాలు ఉంటాయి. కనుక గతంలో చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి తాలూకు కలిగేటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కూడా కొంత తగ్గుతుందని చెప్పుకోవాలి. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చిట్ట చివరికి కొండను తవ్వి ఎలకను పెట్టినటువంటి సంతంగా సాగుతుంది. ఇంకా శుక్రుడి యొక్క మార్పు ఈ నెల 1వ తేదీ నుంచి ఇంచుమించుగా ఈ మాసమంతా కూడా ఆయన మేషంలో సంచారం చేస్తున్నాడు మీకు, అంటే దశమంలో. అంటే ఈ దశమంలో శుక్రుడు కూడా అంత యోగకారకుడైనటువంటి వాడు కాడు. ఇంట్లో కన్నా బయట ఎక్కువగా తిరగడానికి, ముఖ్యంగా ఈ రిప్రజెంటేటివ్ జాబ్స్ కానీ లేకపోతే టూర్స్ బేస్ మీద జాబ్స్లో ఉండేటువంటి వారికి కానీ ఈ సమయం బాగా చికాగ్గా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఒక సమస్య తీరితే మరో సమస్య నేను ఉన్నాను అని పలకరించడానికి అవకాశం ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా బాగా విపరీతమైనటువంటి ఒడిదుడుకులు సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని ఆటంకాలను అధిగమించిన తర్వాత వచ్చేటువంటి స్వల్పమైనటువంటి ఫలితాల వలన తృప్తి తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట మిమ్మల్ని అంటానికి, దానివల్ల మీ మనసు నొచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, వేన్లో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, దశమంలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, మీకేమంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు లేవు. వాస్తవం చెప్పాలంటే కర్కాటక రాశి వారికి కొంత
చికాకు కలిగించేటువంటి కాలమే నడుస్తోంది. అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటమే మంచిది. ఎప్పుడైతే కాలం అనుకూలంగా ఉండదో అప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోండి, నాకేం కలిసి రావట్లేదు, నాకేం బాలేదు, నాకే ఇలా జరుగుతోంది, అందరూ బాగున్నారు, ఇలా అనుకుంటూ ఉండటం కన్నా మనం ఉన్న దాంట్లో ఎలా జాగ్రత్త పడదాం అనేది చూసుకోవడం ఉత్తమం. కనుక ప్రతి రూపాయి ముందు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి రూపాయిని కూడా కళ్ళకద్దుకొని ఖర్చు పెట్టేటువంటి స్థితిని అలవరుచుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అయినంత వరకు సంయమనాన్ని పాటించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువసేపు మాట్లాడుకుని రాద్ధాంతాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ చేయకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడం కన్నా ఉన్నదాన్ని కొనసాగించడమే ఈ 10 రోజులు కూడా మీకు మంచిది. క్రయ విక్రయాల విషయంలో కనుక మీకు అనుకూలంగా ఉంది, ముందుకు వెళ్ళండి. మీకు ఏమైనా సందేహం వస్తుంది, వెంటనే ఆగిపోయేటువంటి ప్రయత్నం చేయండి. రిస్క్ అనేటువంటిది జీరో బేస్గా ఉండాలి ఈ 10 రోజుల్లో అనేటువంటి విషయాన్ని మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత నుంచి కాస్త అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. అంటే ఈ 10 రోజుల కన్నా తర్వాత రాబోయే 10 రోజుల కాలం కొంత ఉరటగలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అక్కడ నుండి మీరు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అంటే ఏదో పనులు ఏమైనా ఉన్నాయి, వాటిలో కొంచెం ముందు అడుగు వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జూలై 29వ తేదీ వరకు మాత్రం కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాల్లో ముందు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా శ్రమకు తగినంత ప్రతిఫలం ఈ సమయంలో అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక ఇట్లాంటివి చెప్పినప్పుడు కంగారు పడకుండా నిదానంగా ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషంగా శివారాధన చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు కూడా జన్మంలో కుజుడి యొక్క సంచారం సాగుతూ ఉన్నది. జన్మంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూలై 29వ తేదీ వరకు కూడా ఇక్కడ దృష్టి దోషం కూడా బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరైనా ఆపరేషన్స్ చేయించుకున్నటువంటి వారు ఉన్నట్లయితే వారు ఈ సమయంలో ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది మాత్రం మంచిదని చెప్పని చెప్పుకోవాలి. మానసికంగా ఉండేటువంటి చికాకు ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ఖర్చులు కూడా అమాంతంగా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇవి కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండవండి. ఖర్చులు కనుక ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటే మళ్ళీ మనకి మంచిదే, మానసిక ప్రశాంతత కలగడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇవి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా కూడా ఉండవు. మరి బుధుడిని కూడా చూసుకున్నట్లయితే కనుక ఏకాదశంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు, ద్వితీయాధిపతి. ఈయన ఈ ఏకాదశంలో ఉన్నటువంటి కారణం చేత ఎప్పటి నుంచి ఉంటాడు, ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా బుధుడు మీకు ఏకాదశంలోనే ఉంటాడు. ఇది మంచిది, ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచిది. కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా, కోచింగ్స్లో ఏమైనా జాయిన్ అవుదాం అనుకున్నా, అలానే ఎవరన్నా ఉద్యోగస్తులైనటువంటి వారు మిమ్మల్ని మీరు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఏమైనా కోర్సెస్ జాయిన్ అవుదాం అనుకున్నా అట్లాంటి వాటన్నిటి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మంచి మిత్రుడు లభించడానికి అవకాశాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాలు పెరగడానికి, ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుజుడేమో ఇక్కడ వ్యయాన్ని ఇస్తున్నాడు, బుధుడేమో ఆదాయాన్ని పెంచుతున్నాడు. అంటే డబ్బులు వస్తాయి, వెళ్ళిపోతాయి, నిలబడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కనుక ఆ ఆదాయం పెరుగుతున్నప్పుడు, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఈ ఖర్చుల్ని కొంచెం జాగ్రత్తగా ఉన్నంతలో అదుపు చేసుకునేటువంటి మానవ ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ జాగ్రత్తలు కనుక పాటించుకున్నట్లయితే పర్వాలేదు. బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కుజుడు అనారోగ్యాలు ఇస్తున్నప్పటికీ ఈయన అనుకూలత వలన మనం దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక శుక్రుడిని కనుక చూసుకున్నట్లయితే భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తుంది. ఈ భాగ్య శుక్రుడు కూడా మీకు చక్కటి అనుకూలతలను ఇస్తాడు. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, తగాదాలు దీనివల్ల తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ ఎవరికైనా వ్యక్తిగత జాతకరీత్యా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండి వాళ్ళకైనా రుణ ప్రయత్నాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అటువంటి రుణాలు కూడా చక్కగా లభించడానికి అవకాశాలు ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. మీ యొక్క ప్రవృత్తి ఉంటుంది కదండి, ఆ ప్రవృత్తి మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అన్ని విధాలైనటువంటి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఇంకా సాముదాయికంగా మనకి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ యొక్క సింహరాశి వారికి లేవు. తగాదాలు మాత్రమే ఉన్నాయి. కనుక ఈ తగాదాల విషయంలో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. అష్టమంలో ఉన్నటువంటి శనిని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. అష్టమంలో శని ఉన్నటువంటి కాలం చేత ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు మాత్రం ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నట్లయితే 2027 జూన్ ప్రాంతాల వరకు కూడా మీకు అష్టమ శని నడుస్తూ ఉంటుంది. అంతవరకు కూడా
మీరు ఎక్కడికైతే ఉద్యోగం మారతారో అక్కడ కంటిన్యూటీ ఉంటుందనుకుంటేనే మారేటువంటి ప్రయత్నాలు చేయండి, లేకపోతే అయినంత వరకు మాత్రం రిస్క్ తీసుకోకండి. ఈ వారం వరకు తగాదాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటే చాలు. ప్రయాణాల్లో కాస్త అసౌకర్యాలు ఉంటాయి, అంతకన్నా మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే లేదు. సింహరాశి వారు ఈ సమయంలో ఇక్కడ జాగ్రత్త పాటించుకోవాల్సింది కూడా ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక విషయాలు ఒకటి, తగాదాలు ఒకటి, ఉన్నదాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైనటువంటి మార్పులు చేర్పులు ఈ సమయంలో చేసుకోవద్దు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు లాంటివి ఉన్నట్లయితే తర్వాత ఉండేటువంటి 10 రోజుల్లో ప్లాన్ చేసుకోవడం అనేది మాత్రం మంచిది. కనుక ఇంతవరకు పరిమితం అయితే మాత్రం మీకు ఇబ్బందులు రావు. ఆర్థికంగా మాత్రం ఈ సమయంలో ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, అది కూడా రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా వ్యయంలో కుజుడి యొక్క సంచారం ఉంటుంది. వ్యయంలో కుజుడి యొక్క సంచారం అనేది కన్యారాశికి అంతగా యోగించేటువంటిది కాదు. దీనివలన మీకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, అలానే ఇతరులతో తగాదాల పరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు అనేటువంటి అవసరం అవుతున్నాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, తగాదాలు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది, విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి, వృధా ప్రయాస ఉంటుంది, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా కొంచెం మతభేదాలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నిద్ర, ఇది చాలా తేడాగా ఉండటానికి, నిద్ర వంట పట్టకపోవడానికి, లేకపోతే కళలు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇవాళ రేపు ఇద్దరు వంటలు చేస్తున్నారు కనుక ఆ వంటలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలడానికో లేకపోతే కనుక ఈ కూరగాయలు లాంటివి కట్ చేసేటప్పుడు గాయాలు అవ్వడానికి, రక్తం కారే విధంగా గాయాలు అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 29వ తేదీ జూలై వరకు కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా బుధుడిని చూసుకున్నట్లయితే కనుక బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. మీకు సాక్షాత్తు రాశ్యాధిపతి అయిన 10వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనివలన మీకు ఆధ్యాత్మిక చింతన పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ప్రతిదాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా కొంత కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. పొగడ్తలకి లొంగిపోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంకా శుక్రుడిని చూసుకున్నట్లయితే కనుక శుక్రుడు మీకు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ శుక్రుడు కూడా అంత పెద్ద దోషాన్ని ఇచ్చేటువంటి వాడేమీ కాడండి. అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే ఒక పట్టాన ఏది నచ్చదు అంతవరకే తప్ప మిగతావి ఏం పెద్దగా దోషాలు ఇవ్వడు. ఇక్కడ బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేయడానికి కావాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి మీద దృష్టిని సారించగలుగుతారు. వ్యాధుల యొక్క తీవ్రత తగ్గుతుంది. శుక్రుడేమో వ్యాధుల యొక్క తీవ్రతను తగ్గడానికి కారకుడైతే కుజుడేమో వ్యాధుల యొక్క తీవ్రతను పెంచడానికి కారకుడు అవుతున్నాడు. కనుక శుక్రబలం ఉన్నటువంటి ఈ నెలాఖరు వరకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు పెద్దగా ఇబ్బందులు రావు. కానివ్వండి, ఎప్పుడైతే ఈ శుక్రబలం తగ్గుతుందో ఇంకా దాని తర్వాత నుంచి కూడా ఈ అనారోగ్య సమస్యలు పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. కనుక ముఖ్యంగా కుజుడు ఇచ్చేటువంటి ఈ దోషాలన్నీ జూలైలో మీకు ఏర్పడుతున్నటువంటి కారణం చేత జూన్ కన్నా జూలై మీద మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా అవసరం. ఇక సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆర్థికంగా ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒక తెలియనటువంటి చికాకుతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది తప్ప నష్టాలు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. నా అన్నవారు ఎవరు లేరు, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను అనేటువంటి ఆలోచనలు బలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో మనం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే విద్యార్థులకు కూడా ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడడం, సమయస్ఫూర్తితోటి మెలగడం, వ్యూహాత్మకంగా ఉండటం అనేది మాత్రం కన్యారాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా అవసరము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. నీరసం బాగా పెరుగుతుంది ఈ సమయంలో. సౌకర్యాలు ఉన్నా ఇవి ఉపయోగపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక కన్యారాశి వారు ఇంతవరకు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు కూడా ఏకాదశంలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కుజుడు యొక్క సంచారం. అయితే ఈ కుజుడు రాశి మారడం వలన మీకు ఎంత మేలు కలుగుతోంది అని అంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
రకరకాలైనటువంటి దారులు మనకు కనబడుతూ ఉంటాయి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చుకోవడానికి గాను చేసే ప్రయత్నాలకు, ముఖ్యంగా ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఏకాదశంలో కుజుడుంటం ఒక మంచి యోగం అయితే, మీకు ద్వితీయాధిపతి కూడా అయినటువంటి కుజుడు ఏకాదశంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఈ ఆర్థిక విషయాలకి ఇది చాలా మంచిది. అమ్మకాల వల్ల కావచ్చు, కొనుగోళ్ల వల్ల కావచ్చు, లాభపడడానికి గాను చేసే ప్రయత్నాలకు ఇది చాలా చక్కటి సహకారాన్ని అందిస్తుందని చెప్పుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అదే ప్రకారంగా శ్రమకు తగినటువంటి చక్కటి ప్రతిఫలాన్ని కూడా అందుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడానికి కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అన్ని సౌకర్యాలు కూడా చక్కగా లభిస్తాయి. చక్కటి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. ఎవరైనా స్థిరాస్తిని కొనుగోలు చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ సానుకూల పడక అవస్థపడుతున్నట్లయితే అటువంటి వాటికి కూడా ఇది చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మీద ఆధారపడుతుంది. ఇంచుమించుగా పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి కూడా కుజుడు అనుకూలంగా లేడండి. ఈ కుజుడు పోయిన ఆగస్టు నుంచి అనుకూలంగా లేకపోవటం వలన ఏవో చిన్నపాటి అప్పులు తీర్చుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా తృప్తి కలిగేటువంటి విధంగా ఇంతవరకు కూడా ఈ యొక్క తులారాశి వారికి కాలం సాగర. ఇప్పుడు షష్టమంలో శని కావచ్చు, భాగ్యంలో గురుడు కావచ్చు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, సంపూర్ణమైనటువంటి యోగాలు మీకు ఇవ్వబోతున్నటువంటి కారణం చేత వీటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా తతిమ బుధుడి యొక్క మార్పును మనం గమనించినట్లయితే కనుక బుధుడు ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా మీకు భాగ్యంలో సంచారం చేయబోతున్నాడు. ఇదంతా అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. దీనివలన ధన నష్టాలు ఉండటానికి, విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడానికి, ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు ఉండటానికి, శత్రుబలం పెరగడానికి, అలానే అధికమైనటువంటి శ్రమతో తక్కువపాటి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నెగిటివిటీ కూడా ఆలోచనలో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది తగ్గుతుంది. కనుక ఇక్కడ ఈ విషయాల్లో మనం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే కదండి కుజుడు బాగున్నాడు, డబ్బులు పెరుగుతాయి అన్నారు, ఇంతలోనే మళ్ళీ ఖర్చులు అంటున్నారు ఏంటంటే మహాప్రభో అన్నట్లయితే కనుక ఈ ఖర్చులు ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఏమీ కంగారు పడవలసినటువంటి అవసరాలు లేవు. ఇవి బాధ్యతలు తీర్చుకోవడానికి గాను ఉండేటువంటి ఖర్చులుగా కానీ, అప్పులు తీర్చడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం అని కానీ ఇట్లాంటి వాటిగా వెళ్తాయి కనుక ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. అంతేకాక ఇక్కడ మీరు చూడండి, భాగ్యంలో బుధుడు ఎప్పటిదాకా ఉంటున్నాడు? 23వ తేదీ వరకు ఉంటున్నాడు. ఆ భాగ్యంలో 23వ తేదీ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వస్తాడు? దశమంలోకి వస్తాడు. మరి దశమంలోకి వచ్చినప్పుడు మళ్ళీ బుధుడు యోగాలు ఇవ్వాలి కదా. అంటే అప్పుడు కుజుడిచ్చేటువంటి యోగాలతో పాటు ఈ బుధుడిచ్చేటువంటి యోగాలు కూడా మీకు 23వ తేదీ తర్వాత నుంచి బాగా పెరుగుతాయి. కనుక అలా దాన్ని సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప కంగారు పడకండి. రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క దృష్టి ఈ నెలంతా ఇంచుమించుగా ఉంటుంది. ఈయన మీకు శుక్రుడు 29వ తేదీ వరకు కూడా మేషంలోనే సంచారం చేస్తాడు, సప్తమంలో ఉంటాడు. సప్తమంలో శుక్రుడు ఉండటం అనేది అంత అనుకూలమైనటువంటిది మాత్రం కాదు. గోచార రీత్యా చూసినప్పుడు రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క దృష్టి శుభమే అయినప్పటికీ అలసట బాగా పెరుగుతుంది, విసుగు అనేటువంటిది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, అవి పెద్దగా ఫలించవు. అందుకని ఈ కాలాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకోండి. ఇప్పుడు కుజుడు యోగిస్తున్నాడు కదా, శని యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు. 3 గ్రహాల యొక్క యోగం బాగుందిగా. ఈ 3 గ్రహాలని జాగ్రత్తగా పట్టుకోండి. రాహు మీకు చెడ్డగా ఉండలేడు, ఆయన న్యూట్రల్గా ఉన్నాడు. కేతువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. కనుక మిగతా ఇప్పుడు బుధుడు బాగుండకపోతే ఏమి, శుక్రుడు బాగుండకపోతే మిగతా గ్రహాలు బాగున్నటువంటి కారణం చేత ఇక్కడ మీరు ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ఈ నెలంతా మీరు ఏం చేయాలంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని నేను సద్వినియోగం చేయడానికి ఏం చేయాలి, క్రయ విక్రయాల విషయంలో పట్టు విడుపుగా వెళ్తే ఎలా ఉంటుంది, అంతవరకే చూసుకోండి. మీ లాభం ఏమిటి, పక్కవాడు ఏమనుకున్నాడు అనే దాన్ని ఆలోచన చేయడం అనేది మానేసేయండి. శత్రుబలం బాగా పెరిగేటువంటి కాలం కనుక శత్రువుని లెక్క పెట్టడం కానీ, వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం కానీ ఇదంతా వదిలేసేయండి. నేనేంటి, నా కెరియర్ ఏంటి, కేవలం దీని మీదనే దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అద్భుతమైనటువంటి గురువుల యొక్క దర్శనాలు జరగడానికి, లేదా ఆధ్యాత్మికంగా మీరు ముందడుగు వేయడానికి, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మీకు వస్తున్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. భగవద్ అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక దాని మీదనే దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయండి. అంతో ఇంతో సేవింగ్స్ ప్రారంభించండి. ఈ నెలలో మీరు చక్కటి ఫలితాలను మీరు పొందడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు చూసుకున్నా కూడా చాలా అనుకూలంగానే కాలం సాగుతోంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, ఆర్థికంగా ఉండేటువంటి ఖర్చులు మినహా. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీకు చికాకు అనిపిస్తుంది, మీకు కష్టం అనిపిస్తుంది. కానీ పక్క వాళ్ళని ఎవరైనా అడగండి, మీకేమిటండి బ్రహ్మాండంగా ఉన్నారు, మీ ఉద్యోగమే, మీ వ్యాపారమే, మీకు ఎక్కడైనా చూసినా కూడా అనుకూలతలే ఉన్నాయి కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఎందుకు అలా బాధపడుతున్నారని మాట్లాడతారు. అంటే ఏమిటి,
మనలో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మారాలి. ఈ ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే తులారాశి వారికి అత్యద్భుతంగా సరిపోతుంది. కనుక కొంచెం ఓపికను కలిగి ఉండండి. ఈ నెల 23వ తేదీ తర్వాత నుంచి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. తులారాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడి నుంచి కూడా అంటే ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు కూడా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో సంచారం చేస్తాడు. రాస్యాధిపతి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఈ శారీరకంగా ఉండేటువంటి ఒళ్ళు నొప్పులు లాంటివి కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసికంగా ఉండేటువంటి అప్రశాంతత కావచ్చు, ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు అనుకున్నంత ఫలితాలు పొందడానికి అవకాశాలు కొంచెం తగ్గుతాయని చెప్పుకోవాలి. గాయాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే బుధుడి యొక్క బలం చాలా చక్కగా ఉంది. అష్టమంలో బుధుడు ఉన్నాడు. ఈ అష్టమంలో యొక్క బుధుడు 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ నెలంతా ఉంటాడు. 23వ తేదీ వరకు 7 నుంచి 23వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత కుజుడు ఇచ్చేటువంటి దోషాలు కొంత తగ్గుతాయి. దీనివలన మీకు ప్రయాణాలలో మీరు అనుకున్నంత అసౌకర్యాలు 23వ తేదీ వరకు కూడా ఉండడానికి తక్కువగా ఉంటాయి. 23వ తేదీ తర్వాత ఈ అసౌకర్యాలు పెరగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక కుజుడు ఇచ్చేటువంటి దోషాలన్నీ కూడా 23వ తేదీ తర్వాత నుంచే పెరుగుతాయని చెప్పని మనం చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి ఇది అనుకూలమైనటువంటి కాలం. 23వ తేదీ లోపే నిరుద్యోగులైనటువంటి వారు మంచి ఉద్యోగాల్లోకి మారాలి. లేకపోతే మళ్ళీ మీకు ఆగస్టు వరకు కూడా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం గోచారమే కదండి, వ్యక్తిగత జాతకాలు కాదు కదా. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక కొంత చికాగ్గా ఉండేటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఏమైనా భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇట్లాంటివన్నీ అమ్మడానికి కానీ చేసే ప్రయత్నాలు ఉన్నట్లయితే బుధుడు అష్టమంలో ఉన్నటువంటి కాలం నుంచి 23వ తేదీ వరకు వీటికి అనుకూలంగానే కాలం సాగుతోంది అని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా శుక్రుడు 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు ఇంచుమించుగా ఈ మాసం అంతా కూడా. 6వ ఇంట్లో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కాలం చేత గొడవలు, విరోధాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏదో ఒకట్లే కాలం గడుస్తోందిగా అన్నట్టుగా ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి తప్ప సానుకూలత కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాయభారాలు పెద్దగా పనిచేయడానికి ఏం పెద్దగా అవకాశాలు ఇక్కడ ఉండవు కనుక చర్చల్లో కూడా జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూసి భయపడతారని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, లేకపోతే కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. పైగా అర్ధాష్టమ రాహుదోషం గురుబలం లేకపోవడం వలన ఇందులో చెప్పుకున్నటువంటి మంచి కన్నా కూడా నెగిటివ్ ఫలితాలనే ఈ సమయంలో మీరు ఎక్కువగా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క సంచారాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సింహంలో, కన్యలో ఆయన యొక్క సంచారం ఎక్కువ కాలం సాగుతున్నటువంటి కారణం చేత మీకు ఇక్కడ ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. కనుక ఏ ముఖ్యమైనటువంటి పనున్నా కూడా ఈ 10 రోజుల్లోనే వాటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవటం అనేది మంచిది. అలానే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ఈ 10 రోజులు కూడా ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటుగా విశేషించి లక్ష్మీ కవచ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అనేది ఉత్తమం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా కుజుడు భాగ్యంలో సంచారం చేస్తాడు. భాగ్య కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. ఏమవుతుంది భాగ్యంలో కుజుడు యొక్క సంచారం అన్నట్లయితే కనుక గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే ప్రకారంగా ఈ సమయంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మీకున్నటువంటి శక్తియుక్తులు ఏవైతే ఉంటాయో అవంత పెద్దగా పనిచేయడానికి అవకాశాలు ఉండవు. అయితే నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి భోజనాన్ని రుచులుగా ఆస్వాదించగలుగుతారు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనుక కనబరచగలిగినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. వాటిలో పెద్దగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉండదు. ఇంకా 7వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం, ఈ 7వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ జూన్ వరకు ఉంటుంది. 7వ ఇంట్లో బుధుడు కూడా అంత అనుకూలమైనటువంటి వాడు కాడు. దీనివల్ల ఏమవుతుంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెరుగుతూ ఉంటాయి, లేదా పురుషులకి స్త్రీలతో గొడవలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రశాంతత బాగా తక్కువగా ఉంటుంది. బంధువులతో అంత పెద్దగా కలిసి రాదు, వాళ్ళతో మనకి పడదు అని చెప్పుకోవచ్చు. కారణం లేనకుండానే తగాదాలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి.
ఇంకా ఈ మాసం అంతా కూడా శుక్రుడి యొక్క సంచారాలు చూసుకున్నట్లయితే కనుక 29వ తేదీ వరకు కూడా పంచమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. పంచమంలో శుక్రుడి యొక్క సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది. వైద్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చక్కటి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి లభిస్తాయి. మీ రంగాల్లో నైపుణ్యాన్ని పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అదే ప్రకారంగా ఈ సమయంలో ఎవరన్నా పనివాళ్ళు మాకు దొరకట్లేదు, పనివాళ్ళని నియమించుకుందాం అనుకున్నట్లయితే కనుక అవి కూడా లభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. శత్రువుల్ని కనిపెట్టడానికి, వాళ్ళని లొంగదీయడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కనుక ఇక్కడ వెంటనే కుదిరిచ్చేటువంటి దోషాలు మనకేమీ సంప్రాప్తం అవుతున్నటువంటివి లేవు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. ఎంత కుజుడి యొక్క బలం తగ్గుతున్నా, బుధుడి యొక్క బలం తగ్గుతున్నా ఈ 10 రోజుల వరకు మాత్రం వెంటనే వచ్చేటువంటి ఇబ్బందులు ధనుసు రాశి వారికి లేవు. ఆదాయ వ్యయాలు చాలా అనుకూలంగా సాగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తున్నాయి. పెట్టుబడుల మీద కూడా దృష్టిని సారించగలుగుతారు. ఇతరులు చేస్తామనేటువంటి సహాయ సహకారాన్ని వెంటనే అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కటే జాగ్రత్త తీసుకోండి. రేపుకు రూపు లేదు, ఇవాళే ఏ పని ఉన్నప్పుడు కూడా దాన్ని సానుకూలపరుచుకుంటాను అనుకోండి, చాలా సరిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకుండా వాళ్ళు మాట్లాడేది ప్రశాంతంగా విని ఇష్టమైతే ఆచరించండి, కష్టమైతే వదిలేయండి. అప్పుడు కూడా మళ్ళీ మీకు ఏమి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొత్తమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, పాత వస్తువులను రీప్లేస్ చేయడానికి గాను మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక ఇంచుమించుగా ధనుసు రాశి వారికి ఏ ప్రకారంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఈ 10 రోజుల వరకు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి లేదు, అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా మీకు అష్టమంలో కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. అష్టమంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం మకర రాశి వారికి. అష్టమ కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిర్ణయాల్లో మార్పులు అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మొండితనం బాగా పెరుగుతుంది. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు ఉంటాయి, 4వ కాలు ఉందని బ్రహ్మ చెప్పినా వినడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. విపరీతంగా తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తిరగడాల వల్ల పెద్దగా ప్రయోజనాలు కలిగేటువంటి స్థితి లేదు. ఏమైనా పాత అనారోగ్యాలు ఉన్నట్లయితే అవి ఇక్కడ కొంచెం పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ కాళ్ళు పీకటం, మడమలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఆపరేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇవి సక్సెస్ అవుతాయి కనుక వాటి విషయంలో పెద్దగా కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఖర్చులు బాగా పెరుగుతాయి, అవి కూడా వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరికైనా అప్పిస్తే కనుక తిరిగి రావడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కూడా కొంత తగ్గుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. అంతేగాని పెద్ద ఇబ్బందులు ఏవో వచ్చేస్తాయని మాత్రం కాదండి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. ఇంకా బుధుడి యొక్క సంచారం చూసుకున్నట్లయితే ఈయన 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు 6వ ఇంట్లో సంచారం చేయడం అనేది మీకు కొంత అనుకూలంగా ఉండేటువంటిదే. దీనివలన ఉద్యోగస్తులకు మేలు కలుగుతుంది. ఈయన ఉద్యోగంలో ఉండేటువంటి అభివృద్ధికి, ఉద్యోగంలో ఉండేటువంటి మార్పులకి సహకరిస్తాడు. కుజుడి యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఒకవేళ ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుందాం అనుకున్నా, బుధుడి యొక్క బలం ఉన్నా కూడా ఇటువంటి విషయాల్లో మాత్రం దీర్ఘకాలికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఈ బుధుడి యొక్క మేలు ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా మీకు ఉంటుంది. ఈ 23వ తేదీ వరకు కూడా కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టి సారించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఒకానొక శుభం ఏదైనా జరగడానికి, బాగున్నాను అని చెప్పని మీరు ఊరట చెందడానికి, అమ్మయ్య అనుకునేటువంటి విధంగా ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం ఇంచుమించుగా ఈ మాసం అంతా ఉంటుంది. కనుక ఈ మాసం అంతా చూసుకున్నట్లయితే కనుక ఉత్సాహం పెరుగుతుంది. మీ యొక్క యుగో సాటిస్ఫాక్షన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయినంత వరకు కూడా మీ మానసిక ఉల్లాసానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. బ్యూటీ టిప్స్ మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారు. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీకు ఈ కుజుడిచ్చేటువంటి ప్రతికూలతలన్నీ కూడా ఎప్పటి నుంచి ఎక్కువగా ఉంటాయి, ఈ నెలాఖరు నుంచి ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అంతవరకు ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక విషయాలున్నా వాటన్నిటిని కూడా సానుకూలపరిచేసుకోండి. జూలై అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ఈ యొక్క మకర రాశి వారు. ఇక సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే
లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి ఏర్పడుతున్నది. ఆదాయం ఉంటుంది, వ్యయము ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది, దానికి తగినటువంటి చక్కటి ప్రతిఫలాలు ఉంటాయి. ఎదుటివారితో విభేదాలు ఉంటాయి, దాంట్లో మీదే పైచేయిగాను కొనసాగుతోంది. ఆరోగ్యపరంగా నస కలిగించేటువంటి, చికాకు కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ఇవేం పెద్దగా ఇబ్బంది పడడానికి కూడా అవకాశాలు ఏమి ఉండట్లేదు. విద్యార్థులకి సాధారణంగా సాగిపోతోంది. ఇట్లా ఇంచుమించుగా పెద్దవైనటువంటి లాభ నష్టాలు ఏవీ లేకుండా ఏదో పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు మాత్రం ఇక్కడ ఇలాంటి ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు ఇంత ప్యాకేజ్ కావాలి లాంటివి పెట్టుకోకుండా అయినంత వరకు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని విశేషంగా రోజుకు 9 సార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే సప్తమంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు కూడా సప్తమంలో కుజుడి యొక్క సంచారం ఉంటున్నటువంటి కారణం చేత ఇక్కడ ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర, మీరు మంచి ఐశ్వర్యవంతులై ఉండవచ్చు, లేదా మీకు ఎవరో మాట ఇచ్చారు, మీకు ఎందుకండి నేను మీకు ఆర్థిక సహాయం చేస్తాను, ఏం పర్వాలేదని చెప్పని చెప్పుండొచ్చు. ఇవన్నీ కూడా తప్పుతాయి. అవసరాలకి సమయానికి చేతిలో డబ్బు ఉండదు కనుక అవసరానికి డబ్బు లేనప్పుడు అది ఎంతున్నా ఎప్పుడొచ్చినా ఇంకా ప్రయోజనం ఉండదు కదా. కనుక ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి మన చేతికి అందేంత వరకు కూడా ఇది నాది అని అనుకోవడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. భార్యాభర్తల మధ్యలో చిట్టి పొట్టి తగాదాలు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తరచుగా వేధిస్తూ ఉంటాయి. ప్రశాంతత అనేటువంటిది బాగా తగ్గుతుందని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాల్లో, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సఖ్యత యొక్క విషయంలో, అదే ప్రకారంగా ఆరోగ్య విషయంలో, ఈ మూడింటా కూడా జూలై 29వ తేదీ వరకు కూడా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలానే బుధుడి యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే బుధుడు ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ జూన్ వరకు కూడా, ఈ నెలాఖరు వరకు కూడా మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పంచమ బుధుడి యొక్క సంచారం వలన మీరు ఇతరులకు కనుక ఏదైనా సలహా ఇచ్చినట్లయితే వారు ముందడుగులో ఉంటారు. అవే సలహాలు మీరు అప్లై చేసినట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. కొంత పనులు వాయిదా పడడానికి, లేదా మీరే మెల్లగా చూద్దాంలే చేద్దాంలే అని చెప్పని అనుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. శారీరక మానసిక ప్రశాంతత కూడా ఇక్కడ లోపించడానికి అవకాశం ఉంటుంది కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంకా ఇంచుమించుగా ఈ మాసం అంతా కూడా 3వ ఇంట్లోనే శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. 3వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం మీకు కొంచెం అండగా నిలబడతాడు. కొత్తమైనటువంటి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, విలువైనటువంటి వస్తు సామాగ్రి కానీ ఇవి కొనుగోలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆప్తులైనటువంటి వారు, అంటే మీ మనసుకి బాగా దగ్గరగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం కొంచెం విభేదాలు రావడం కానీ, వారికి దూరంగా ఉండవలసినటువంటి స్థితి కానీ ఏర్పడుతున్నదని చెప్పని చెప్పుకోవాలి. అయితే అంతో ఇంతో మేలు అనేటువంటిది మాత్రం శుక్రుడు ఇస్తాడు. ముందు కొంచెం ఏదైనా కష్టం ఉన్నా ఆ కష్టం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి దారి కూడా శుక్రుడు చూపెడతాడు కనుక శుక్రుడు యొక్క సంచారం మాత్రం మీకేం పెద్దగా ఇబ్బంది కలిగించేటువంటిది కాదు. ఇంకా సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నా కూడా కుంభరాశి వారికి ఈ 10 రోజుల్లో మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం కలగడం లేదు. అప్పులు మాత్రం ఎప్పటికప్పుడు తీర్చేస్తూ ఉంటాం అనేది మాత్రం కుంభరాశి వారికి చాలా అవసరం. లేకపోతే డీఫేమ్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. భారీ పరిశ్రమలు నడిపేటువంటి వారు కూడా ఆర్థిక విషయాల్లో, రొటేషన్ల విషయంలో మాత్రం ఈ 10 రోజులు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికి కూడా ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కుంభరాశి వారికి అయితే మాత్రం లేదు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కుంభరాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం లేదా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే వీరికి చాలా కాలం తర్వాత కాస్త ఊరట కలగబోతోంది కుజుడి యొక్క రాశి మార్పు వల్ల. కుజుడు ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ జూలై వరకు కూడా 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. 6వ ఇంట్లో సంచారం అనేది మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంచుమించు గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా కుజుడి యొక్క సంచారాలు మీకేం పెద్ద గొప్పగా యోగించినటువంటి స్థితి లేదు. ఈయన మీకు ద్వితీయాధిపతి, ధనకారకుడై ఆయన అనుకూలమైనటువంటి స్థానాలలో లేకపోవడం వలన, కుటుంబ స్థానాధిపతి కూడా అయినటువంటి కారణాల వలన చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి మీకు 29వ తేదీ జూలై వరకు ఉండేటువంటి కుజుడి యొక్క సంచారం కొంత ఉరటని కలగజేస్తుంది.
ఈ సమయంలో కోర్టు కేసులు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవి మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే గురుబలం కొంచెం తక్కువగా ఉంది కనుక గురుబలాన్ని మాత్రం జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. మీతో విభేదించేటువంటి వారి యొక్క సంఖ్య కూడా కొంత తక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలని అందుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా అప్పులు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. అలానే ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెలాఖరు 23వ తేదీ వరకు కూడా బుధుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. దీనివలన షార్ప్నెస్ బాగా పెరుగుతుంది. టక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్ఫురణ అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. మంచి మంచి ఆలోచనలు ఈ స్ఫురణ వలన ఏర్పడుతూ ఉంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఇంచుమించుగా ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా పేరు ప్రఖ్యాతులకు అనుకూలంగా ఉండేటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఏమన్నా కొనుగోలు చేసుకుందాం అనుకున్నట్లయితే ఆ కొనుగోలు కూడా ఇది సహకరించేటువంటి కాలంగానే ఉంటుంది. అలానే ఇంక ఈ జూన్ మాసం అంతా ఇంచుమించు ఈ నెలాఖరు అంటే 29వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు మేషంలోనే సంచారం చేస్తాడు. ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా చక్కగా మీకు యోగిస్తాడు. దీనివల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరగడానికి, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. అలానే బ్యూటీ టిప్స్ని పాటించడానికి అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. చక్కటి వైద్యం లభిస్తుంది. మందులు చురుగ్గా మీకు పనిచేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక మీనరాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, 3 కూడా యోగిస్తున్నాయి. కొంచెం ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నట్లయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏం లేవండి. చిన్నపాటి జాగ్రత్తలు అంటే దూకుడుగా వెళ్లకుండా ఆలోచనతోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చాలు, సరిపోతుంది. కనుక మీనరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, అది కూడా వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.